హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ. నేను పావని. ఈ రోజు మనం బాలాజీ నగర్ లో ఉన్నాము. ఇక్కడ మనం బాలాజీ నగర్ లో చూసుకున్నట్లయితే ఈ దేశం ఎంత అభివృద్ధి చెందినా గానీ, ఎంత టెక్నాలజీ పెరిగినా గానీ, ఎక్కడికక్కడ మురికి కుప్పలు, చెత్త కుప్పలు, కాలనీల్లో అంటే జనాలు నడిచేటటువంటి తోవలు. అయ్యో చూసారా, ఇక్కడ ఇది మొత్తం ఈ బాలాజీ నగర్ లో ఉండేటటువంటి ఒక రోడ్ వే లైన్. ఇక్కడ అందరూ కూడా జనాలు వెళ్తున్నారు వస్తున్నారు. రోడ్డు మధ్యలో ఇంత చెత్త పోసేసింది. గ్రామాలు కాలనీలు అనేటువంటివి కూడా నీట్ గా పరిశుభ్రంగా రోగాల రహితంగా ఉంటేనే ఆ దేశం అనేటువంటి ఆరోగ్యరహిత దేశంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కాదు, చాలా చోట్ల కూడా ఇలాంటివి మనకి దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఒక పక్క చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద కాస్ట్లీ బిల్డింగ్లు ఉన్నాయి. అందులో ఎక్కువగా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ వరకు వాళ్ళు క్లాస్ గా ఉంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి రోడ్ మీదకి వచ్చేసరికి మనకేం సంబంధం అన్నట్టు. అంటే దగ్గర బిల్డింగ్ పక్కన ఇక్కడ చెత్త కుప్ప ఉంది. ఇక్కడ చూసిన ఆవులు కూడా ఇవే తింటున్నాయి. ఈ ఆవులు వీటికి సంబంధించినటువంటి ఆవు పాలని మనం తీసుకుంటున్నాము. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ చూడండి, ఆవులు చెత్తని ఎలాగా తింటున్నాయో. అసలు నిజంగా మనిషి ఎంత ఉన్నతంగా, ఎంత పెద్దగా చదివినా కూడా ఆరోగ్య విషయానికి, పరిశుభ్రత విషయానికి వచ్చేసరికి ఇక ఇలా చెత్త ఆలోచన గానీ మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చూస్తారు కదా, జనాల మధ్యలో చెత్త పేరుకుపోయింది. దీని గురించి ఇక్కడ స్థానిక ప్రజల్ని కొన్ని క్వశ్చన్స్, ఈ చెత్త మీద క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు రాజేష్. రాజేష్ ఇక్కడే ఉంటారా లోకల్లో? డెలివరీ చెప్తాను. డెలివరీ చేస్తారు. అయితే మీరు చూస్తున్న ఏరియాలోని ఇటువంటి చెత్త చెదార్ని ఇట్లా మీరు దీని మీద నుంచే నడుచుకుంటూ పోతారా? దీని మీద రోజు డెలివరీ కొడతాం. రోజు పడేస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా వాళ్ళు వినరు, చేయరు. వాళ్ళు వాడేం కాకుండా పిల్లలకి ఇచ్చి పిల్లలతో కూడా వాడిపిస్తారు. రోజు కాలేజ్ స్టూడెంట్స్ కానీ, చిన్నోళ్ళు పెద్దలు అందరు ఎడికించబోతారు. ఆవులు అయితే ఆవులు, బర్రెలు మొత్తం ఇన్ని వచ్చి అంతా తింటే చేసే, గది చేసే, పట్టించుకునేటోళ్ళు లేదు, చేసేటోళ్ళు లేదు. 3 days కన్నా 4 days కన్నా ఒకసారి జేటీఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేసి బ్లీచింగ్ వేసి పోతారు. అయినా కూడా ఈ కాలనీ వాళ్ళు మొత్తం సేమ్ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు డెలివరీ డెలివరీ ఏం ఏరియాలకు వెళ్తుంటారు? ఈ జయలక్ష్మి నగర్, బీరం కూడా వెనకాల ఉష్కబాయ్. ఓకే, ఈ ఏరియాలో డెలివరీ చేస్తారంట. ప్రతి ఏరియాలో కూడా ఇదే కనిపిస్తుంది. అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేసినా గానీ వాళ్ళు మళ్ళీ అదే పందాన్ని ఇక్కడ చేస్తున్నారు జనాలు అని చెప్పి అంటున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు? మీరు డెలివరీ బాయ్ కాబట్టి మీరు రోజు చూస్తున్నారు కదా, దీనికి ఎలాంటి అవగాహన కావాలి? రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇళ్ళకి వచ్చి చెత్త తీసుకుపోతున్నా వాళ్ళు లేకుండా ఇక్కడ తప్పు అసలు. మళ్ళీ వాళ్ళు ఇది వాళ్ళతో కాకుండా పిల్లలతో కూడా వేపిస్తున్నారు. వాళ్ళతో కాకుండా పిల్లలతో కూడా ఇక్కడ చెత్త ఇదొక ఏరియా, మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకొక ఏరియా ఉంది. ఆడైతే ఇంకా డేంజర్, మొత్తం ఘోరం అసలు. పేరు ఉష్కబాయ్ వెనకాల. అక్కడైతే ఇంకా ఘోరం. అక్కడైతే మొత్తం జేసీబీ తోటి క్లీన్ చేసినా కూడా మళ్ళీ చేస్తున్నారు. సో ఇది జనాల వైఫల్యం అంటారా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అంటారా? జనాల నిర్లక్ష్యం. జనాల నిర్లక్ష్యమే మీ మాటల్లో. శాశ్వత పరిష్కారం ఇక జనాల ఆలోచన. అంతే, వాళ్ళ ఆలోచన. వాళ్ళు మారితేనే ఇది మారుతుంది, లేకపోతే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఒక అద్భుతమైనటువంటి ఒక మాటలు చెప్పారు. ఇక్కడ మీ పేరు దుర్గానా? ఇక్కడ బాలాజీ నగర్ లోనే ఉంటారు? ఆర్సీపురంలో ఉంటారు. మరి ఇదే లైన్ లో వెళ్తుంటారా రోజు? వెళ్తుంటారు. మరి ఇక్కడ మీరు చెత్త రోజు చూస్తున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఏంటి కదా ఇదంతా? మరి ఇంప్రూవ్మెంట్ అవ్వాలి కదా. ఏం ఇంప్రూవ్మెంట్ కావాలి? తెచ్చుకోవాలి కదా. ఎవరు పట్టించుకోవాలి? అదే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా. జిహెచ్ఎంసీ వాళ్ళు రోజు 3 రోజులకు ఒకసారి వచ్చి క్లీన్ చేసేసి బ్లీచింగ్ కొట్టేసి వెళ్ళిపోతున్నారంట. మళ్ళీ 3 రోజుల తర్వాత మరి ఇదే చెత్త మరి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎవరు మారాలంటారు? గవర్నమెంట్ మారాలా, జనాలు మారాలి? పబ్లిక్ కూడా మారాలి. మరి పబ్లిక్ మారటం లేదు. పబ్లిక్ కూడా వేయద్దు కదా మేడం. పబ్లిక్ కూడా వేయద్దు. మరి మీ ఇంట్లో మీరు ఎటువంటి పరిశుభ్రతను అవలంబిస్తారు? శుభ్రంగా తీసుకుంటాం. చెత్త ఎక్కడ వేస్తారు? చెత్త బండికి వేసేస్తాం. చెత్త బండికే వేసేస్తాం. మరి కూడా ఇంత పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఈ అపార్ట్మెంట్ల మధ్యలో ఈ చెత్త ఉంది కదా, మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మరి అపార్ట్మెంట్ వాళ్ళ, మరి రోడ్ల మీద వెళ్ళేటి వాళ్ళ, ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? గవర్నమెంట్? పబ్లిక్ కూడా కరెక్ట్ ఉండాలి. పబ్లిక్ కూడా కరెక్ట్ ఉండాలి. సో మరి ఇక్కడ చెత్త బండి వచ్చినా గానీ, అంటే వీడికి చెత్త బండి వచ్చినా గానీ చెత్త ఇక్కడ వేస్తున్నారంటే దీని అర్థం ఏమనుకోవాలి? పబ్లిక్ కూడా కరెక్ట్ ఉండాలి. నా పేరు జాఫర్ అలీ. జాఫర్ అలీ,
మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పైన పెట్టియండి, ఒక కెమెరా పెట్టేయండి కదా, ఇక్కడ ఒక కెమెరా పెట్టేసి ఎవరెవరు ఎత్తుందో తెలిసిపోతుంది మనకి. ఇక్కడ కెమెరా పెట్టాలి, ఇప్పుడు చెత్త కుండి పెట్టాలి. చెత్త కుండి పెట్టాలి. చెత్త కుండి పెడితే చెత్త కుండి పెడితే ఇదంతా రోడ్డు మీద ఉంటుంది. చెత్త కుండి పెట్టాలని గొడవలు చేస్తారు, ఆ లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ మనకు కూడా సామాజిక ఇది ఉంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 100 రూపాయలు మిగిలి కట్టడానికి ఇక్కడ ఇస్తారు. 100 రూపాయలు వీళ్ళు చదువుకున్న వాళ్ళ జమా అందులో ఇక్కడ ఒక కెమెరా పెట్టండి, తర్వాత ఒకటి కుండి అర్జెంట్. ఇవన్నీ పెడితే చెత్త పెడతాం సార్. ఈ కుండి పెడితే కుండీలో చేస్తారు అక్కడ ఏరిగా. మరి కొన్ని కుండీలు ఉన్నాయి కదా. టోటల్ గా ఉంది కదా, పెద్దగా ఉండాలి కుండి, లిఫ్ట్ చేసేటప్పుడు కుండి ఉండాలి. అలా కాదండి, ఇప్పుడు చెత్త ఎంతుందో మన ఇళ్లలో చెత్త డబ్బాలు ఉంటాయి కదా, రోజు పొద్దున్నే జిహెచ్ఎంసీ వాడు వస్తాను కదా. అంటే కొన్ని తీసుకెళ్తున్నారు, సగం తీసుకెళ్తున్నారు, సగం తీసుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఆ ఫంక్షన్ ని తీసుకుంటాం లేదు, అది బుట్టలు 2 తీసుకుంటాం, మిగతా అన్ని ఇట్లా మార్చిపోతాం. ఫంక్షన్ ఉంది అనుకో, నా దగ్గర మన ఫంక్షన్ అయ్యింది, వేరే చెత్త వెళ్ళింది, అది తీసుకెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏమంటున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు సగం చెత్త తీసుకెళ్తున్నారు, మిగిలిన సగం తీసుకువెళ్ళట్లేదు అని అంటున్నారు. అవును, అందుకే అలా ఇది చేస్తున్నాం. సో అది అలా నిజమా? ఫంక్షన్ జరిగింది, 2 బుట్టలు తీసుకెళ్తున్నారు, ఇలాంటి బ్యాగ్ ఏం చేయాలా, మేము తెచ్చేయాలా, మేము ఎక్కడ వేయాలి? మరి నా దగ్గర జరిగింది, వేరే క్రాప్ వెళ్ళింది, అది పక్క పెట్టి మాది కాదంటున్నాడు. అది జిహెచ్ఎంసీ ప్రాబ్లం అంటారు. జిహెచ్ఎంసీ వాళ్ళు సగం తీసుకెళ్తారు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు లక్ష్మణ్, ఓకే సార్, చెప్పండి సార్. ఇదంతా అంటే రోడ్ల మీద జనాలు వస్తున్నారు కదా, అక్కడ ఈ చెత్త ఎన్నోసార్లు చెప్పినాము, చెప్పులు కూడా కట్టినాము, మేము ఎన్నోసార్లు చెప్పినాము, కెమెరా పెట్టినాము, ఇది ఉంటాం కదా, చెప్పులు పట్టించినాము, చాలా సార్లు వాళ్ళకు లాభాలు కూడా వేయదు. మేము ఉన్నప్పుడు వేయరు, మేము పోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ పోతాం. సో దీనికి ఏంటంటారు సొల్యూషన్? ఎందుకంటే అధికారులు జిహెచ్ఎంసీ వాళ్ళు అధికారులు పట్టించుకోవాలి. సగం వచ్చేస్తుంది, సగం వచ్చేస్తుంది. ఇప్పుడు మేమేమైనా చేసిన వాళ్ళు ఒకరిని చెప్తాము, 4 చెప్తాము, 100 మంది చేసిపోతున్నారు, ఒకటి కాకపోతే ఒకటి కాక. అంటే మీరు కాలనీలో ఏదైనా స్ట్రిక్ట్ రూల్ పాస్ చేయాల్సి ఏదైనా ఇలాంటి ఆలోచన కదా, మాకు ప్రాసెస్ అనేటువంటిది మన మీద ఉంటుంది కదా. రియాలిటీ కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు రియాలిటీ కావాలి. గవర్నమెంట్ చేసేది వాళ్ళు చేస్తారు, చెత్త తీసుకపోతారు, కానీ మనం కూడా రియాలిటీ కావాలి. చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు కూడా ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి చెడబడేసుకోండి, అవును, అది వాళ్ళు చేయకూడదు, వాళ్ళు రియలైజ్ కావాలి. అట్లా అయినప్పుడు ఇది ప్రాబ్లం పోతుంది. అంతవరకు పోదండి. అది ఎట్లా పోతుంది చెప్పండి? లేకుంటే వీళ్ళ మీద పెనాల్టీ వేసి రూల్ అన్న తీసుకురావాలి తప్ప వేరే లేకుండా పోతుంది. నేను అదే అంటున్నా, అలాంటి రూట్ తీసుకొస్తే ఏమన్నా మార్పు కనిపిస్తుందా? బోర్డు పెట్టేయాలి, కంపల్సరీ అది ఇంప్లిమెంట్ చేసి అయితే మీకు ఎవరు వేయడు. అలాగే ఇక్కడ కూడా చేయాలి. లేకుంటే కంటిన్యూ 1 month ఒక మనిషిని పెట్టాలి, కంటిన్యూ 1 మనిషిని పెట్టాలి, అప్పుడు అవార్డు. సో మీ కాలనీలో మీరు ఎటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు? మా కాలనీలో ఇట్లా ఏమి ఉండదు, ప్రతి ఒక్కరు ఆ చెత్త తడిపొడి వాళ్ళు వస్తారు, మార్నింగ్ వస్తారు, డైలీ డే బై డే వస్తారు, వాళ్ళు తీసుకోవాలి. ఎక్కడ ఏం ప్రాబ్లం, ఇది ఒక్కటే ఇండియా ప్రాబ్లం, మా దగ్గర ఏ అంత నీట్ కాదు. అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనమే ఉన్నాము, మనమే వెళ్తున్నాము, దీనికి సంబంధించి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన మీదకి వచ్చినప్పుడు మనకే ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ వరకు వాళ్ళ ఇంట్లో నీట్గానే ఉంటారు. మేము చాలా సార్లు యాక్షన్ తీసుకున్నాం, కానీ అవ్వట్లేదు. ఇది వీక్లీ ఒకసారి తీస్తున్నారు. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలి, జిహెచ్ఎంసీ మున్సిపల్ పరిధికి వస్తుంది, ఈ మున్సిపల్ పరిధికి వస్తుంది. అడిగేమో, అడిగితే వాళ్ళు ఏమంటారు, 3 రోజులకు ఒకసారి వస్తున్నారు, తీసుకోపోతారు. నేను చూసి అప్పుడే కంప్లైంట్ ఇస్తే తీసుకోపోతారు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. కంప్లైంట్ వాళ్ళు ఎంతకని యాక్షన్ తీసుకున్నా గానీ నిండిపోతుంది, మనం చూడలేక ఒకసారి కంప్లైంట్ ఇస్తే తీసుకోపోతారు. ఓకే, అంటే ఎర్లీ మార్నింగ్ చెత్త బండి వాడు వస్తాడు కదా రోజు, వాడు తీసుకుంటాడు. ఇప్పుడు చెత్త బండి పోయిన స్టార్ట్ అవుతుంది, చెత్త బండి పోయినప్పుడే స్టార్ట్ అవుతుంది. చెత్త బండి కంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కూడా కొంతమంది వేసిపోతారు. 100 రూపాయలు మిగిలిపోవడం గురించి అని చెప్పి మరి రోగానికి ఎంత పెట్టాల్సి వస్తుంది? ఒక టైఫాయిడ్, ఒక డెంగ్యూ వచ్చిందంటే వేలు ఖర్చు పెడుతున్నాం. వాళ్ళకి పబ్లిక్ అర్థం కావాలి, మనం మంచి సేఫ్టీ ఉంటే కాదు, పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే మనం దానికి అది చేసినాం. మనం బాగుంటే చాలు, మన ఇంట్లో వాళ్ళు బాగుంటే చాలు, కానీ ఇది వాళ్ళకి కూడా వస్తుందని తెలియట్లేదు. తెలిసి ఇదేం చేస్తే తెలుస్తుంది, కానీ మనకైతే మంచిగా ఉన్నాం కదా, అక్కడికి ఇంకొచ్చి పడేసిపోతాం. వాడికి తెలుస్తుంది, ఇక్కడ చేసే ప్రాబ్లం అయితే చెత్త వస్తుంది, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, డెంగ్యూ వస్తుంది, అన్ని తెలుస్తాయి వాళ్ళకి. కానీ మనకు రాదని అనుకుంటుంది వాళ్ళు. వాడు ఇడంగా పోయేటప్పుడు వానికి దోమ కుడితే వాని కూడా వస్తుంది, అది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నామండి, ఇక్కడ ఆవులు చూసారా ఎట్లా మేస్తున్నాయో ఆ చెత్తని. చాలా దారుణంగా ఉంది. ఇది ఒకటే ప్లేస్ ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఒకటే ప్లేస్ ఇచ్చాడు.
ఓకే. మా ఏరియాలో కంటిన్యూ ఒక 1 month ఎవరైనా పెట్టాలి, లేకుంటే జేహెచ్ఎంసీ కానీ మున్సిపల్ వాళ్ళు కానీ చర్య తీసుకొని కమిషనర్ లెవెల్లో ఓ మనిషిని పెట్టి కంటిన్యూ యాక్షన్ పెట్టాలి, లేకుంటే 1000 rupees పెనాల్టీ ఇమీడియట్ లో ఒక 4-5 బట్టి కంటిన్యూ చేసిరు అనుకో ఎవరు బట్టి వేసేసారు ఫైన్. ఎవరి ఏరియా పట్టుకొని పేపర్ వేసేయాలి, పట్టుకొని ఈ ఏరియా పట్టుకొని ఫైన్ వేసేయాలి ఇమీడియట్. కెమెరా పెట్టేసి పట్టుకోవాలి, ఒక మనిషి పట్టుకొని ఫైన్ వేసేయాలి. ఫైన్ వేస్తే నెక్స్ట్ మొత్తం చెప్పేసారు అందరికి. ఇక్కడ వేస్తే ఫైన్ వేసారు అనుకోండి ఎవరి ఏరియా. సో అలాంటివి పెడితే మారుతుంది అంటారు. ఎమర్జెన్సీ పెనాల్టీ లేకుండా ఏమో నువ్వు ఊరికే పోతే చెప్తే పెనాల్టీ వెరీ ఇంపార్టెంట్. యాక్షన్ లేకుంటే వానికి ఏదో యాక్షన్ వన్ ఏదైనా కేసు అనేది పెట్టాలి, లేకుంటే ఇష్టం ఏదైనా పెట్టాలి, ఏదో భయం పెట్టాలి, అలాగే పెట్టాలి. జరిగింది కేసు పెట్టాలి. కేసు పెడితేనే కేసులో కాదు ఎవడున్నా వాడికి ఒక నెల కంటిన్యూ కనీసం 15 days అనేది దీన్ని కంటిన్యూషన్ చేస్తే పెట్టాలి ఎవరు. సో మన లక్ష్మణ్ గారు చెప్పారు, కాలనీలో స్ట్రీట్ రూల్స్ అనేటువంటివి ఆయా కాలనీ యొక్క ఎవరైతే ప్రెసిడెంట్స్ లో లేదా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ దీన్ని స్ట్రీట్ రూల్స్ పెట్టాలి. సో మీ పేరు? రుద్రేష్ కుమార్ మిశ్రా. రుద్రేష్ కుమార్ మిశ్రా గారు, మీరు ఈ లైన్ లోనే ఉంటారా? లక్ష్మీ సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చెత్త చూసారా ఇది ఎలా ఉందో, మరి దీని గురించి మీరు ఏమంటారు? మరి ఇలా వేస్తే జనాల ఆరోగ్యానికి ముప్పు ఉంటుంది కదండి. చాలా గలీజ్ చేస్తారు మేడం. ఇది అందరి చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళకి కదా 100 రూపాయలు సేవ్ చేయాలకి మొత్తం ఇక్కడ తీసుకొస్తా ఏసీ వెళ్ళిపోతున్నాం అందరు. 100 రూపాయలు సేవ్ చేయడం గురించి ఇలా వెళ్ళిపోతారు. ఫస్ట్ అక్కడ చేసిన మొత్తం క్లీన్ చేసిన, 10 సార్లు క్లీన్ చేసి బోర్డు పెట్టిన, వాచ్మ్యాన్ పెట్టిన, అప్పుడు అక్కడ బంద్ అయింది, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. మరి ఏమంటారు దీని గురించి? అసలు జనాలు మారాలంటారా, గవర్నమెంట్ మారాలంటారా? గవర్నమెంట్ అయితే 3 రోజులకు ఒకసారి వచ్చి మేము క్లీన్ చేస్తున్నామని చెప్తున్నారు. తీసుకుపోతున్నా 4 రోజులు ఒకసారి తీసుకుపోతున్నా, గవర్నమెంట్ అంటే తీసుకుపోతున్నా. అంటే ఏం చేయాలి అంటే కాలువని పక్కన మున్సిపల్ వాళ్ళే ఒక డెవరేజ్ పెద్ద డ్రమ్ పెట్టాలి, అది పెట్టాలి. ఈ అందరు చేస్తారు కదా, అక్కడ వేసి వెళ్ళిపోతే అక్కడికి డబ్బాలు మొత్తం మున్సిపల్ వాళ్ళు తీసుకుపోవాలి. ప్రాబ్లం లేదు కదా, ప్రాబ్లం వేరే వాళ్ళకి వస్తుంది కదా. అది మనం ఇప్పుడు ఇక్కడ సొసైటీ వస్తుంది, ఎంత పెద్ద అపార్ట్మెంట్ చేసినా అంతా క్లీన్ చేసిన, 10 సార్లు అయినా క్లీన్ చేసిన, మొత్తం వర్కర్ పెట్టి క్లీన్ చేసిన, బిల్డర్ అయినా క్లీన్ చేసిన, ఇక్కడ మళ్ళీ అందరు బంద్ చేయలే. ఇక్కడ ఉంటే అక్కడ వేసి అందరు వెళ్ళిపోతున్నాం. అక్కడ వాచ్మెన్ పెట్టి బాబు ఇక్కడ వేయవద్దు అది అన్ని చెప్తే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసిన అందరు చాలా కలిసి చేస్తారు. సో మరి దీని గురించి ఎటువంటి అవగాహన కల్పించాలి అంటే, ఎన్ని అవగాహన కల్పించినా కూడా వాళ్ళ పందా వాళ్ళకే ఉంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఫండ్లు డైలీ వస్తున్నాయి, డైలీ చెత్త తీసుకెళ్తున్నారు. మరి ఎందుకు ఇక్కడ చెత్త ఇంకా 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 ఎక్కువ పేరుకుపోతుంది? అదే వేరే ఏమైనా ఆలోచన చూడాలి, వేరే ఎట్లా చేయాలి. అక్కడ కాలువని పక్కన లేకపోతే బోర్డు పెట్టాలి, లేకపోతే ఇక్కడ కెమెరా పెట్టాలి, కెమెరా పెట్టి ఇది చలాన్ పెట్టాలి. ఎందుకంటే ఏ బండి వస్తుంది ఆ కెమెరాని రికార్డ్ అవుతుంది, ఆ బండి చూసి ఆయనకి చలాన్ పంపించాలి. అట్లా ఉంటే మంచి బంద్ అవుతుంది, లేకపోతే ఇది కష్టమే, కొంత కష్టం అవుతుంది. సో ఇక్కడ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు గానీ లేకపోతే కాలనీ ప్రెసిడెంట్స్ గానీ వాళ్ళ ద్వారా వాళ్ళ వరకు వచ్చిందా? మరి చాలా సార్ వస్తుంది. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ అన్న ఉన్నారు కదా, ఆయన కూడా మాయకులు చెప్పిన, సొసైటీలో మీటింగ్ లో చెప్పిన ఇట్లా చేయవద్దు, 10 సార్లు అయినా కూడా చెప్పిన, మళ్ళీ ఏం రెస్పాన్స్ లేదండి. సో ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా జీహెచ్ఎంసీ అనేది ఎవ్రీ టైం అక్కడ క్లీన్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ జనాలే 100 రూపాయలు మిగిల్చుకోవడం గురించి అని చెప్పి ఇక్కడ చెత్తను పోగొస్తున్నారు. జీహెచ్ఎంసీ వాడికి 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఇట్లా మరి ఇటువంటి చర్యలు వాళ్ళు ఆలోచన అలా ఉంది. సో ఇలాంటి కనుక చేస్తే మరి 100 రూపాయలకు బదులు మీరు 1000 రూపాయలు మీరు బాడీకి మీ రోగాలకి పెట్టాల్సి వస్తుంది. సో ఇది విషయం. సరే చూద్దాం మరి ఈ వీడియో రిలీజ్ అయ్యాక మరి ఇక్కడ ఎటువంటి చర్యలు చేపడతారు అన్నది. కొంతైనా మార్పు వస్తుంది మరి ఈ వీడియో ద్వారా కొంతవరకైనా సరే ఈ బాలాజీ కాలనీలో కెమెరా పెడితే ఓకే ఇక్కడ కెమెరా పెడితే ఆ బండి నంబర్ చూసి చలాన్ పంపించాలి, అప్పుడు అవుతుంది. మొబైల్ ఎట్లా చలాన్, బండికి చలాన్ ఎట్లా అవుతుంది అట్లా ఈ చలాన్ ఇది కూడా చట్టాలు కూడా చలాన్. ఓకే మిశ్రా గారు అనేది ఏంటంటే చలానా పెట్టాలి, ఎవరైతే వచ్చి ఇక్కడ చెత్త వేస్తారో ఆ బండి నెంబర్ కెమెరా ద్వారా చూసి వాళ్ళకి చలానా పంపేసి ఇది కొంతవరకు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే ముందు జనాల మైండ్ సెట్ మారాలి. ఇదండి ఇవాల్టి బాలాజీ కాలనీలో చెత్త గురించి ఒక ప్రత్యేక కథనం వెలువరించాము. కాబట్టి మరి ఇలాంటివి
ప్రతి ఏ కాలనీలో జరగకూడదు. మన హైదరాబాద్ అనేటువంటిది అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఉందో పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక కాలనీ ఆచరిస్తే కాదు, ప్రతి కాలనీలో హైదరాబాద్ లో ఉన్న ప్రతి గల్లీ ప్రతి కాలనీ కూడా పరిశుభ్రతను పాటించాలి. ఇటువంటి చెత్త ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు రోగాన్ని పడటమే కాదు, అలాగే మీ పిల్లల్ని కూడా రోగాల బారిన పడేటట్టు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి కొంతమంది వ్యక్తులు తెలిసిన వివరాల ప్రకారం పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చెత్త పడేస్తున్నారని చెప్తున్నారు. అలాగే కొన్ని కాలనీ వాసులు కూడా కాలనీలు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేటువంటివి పాస్ చేయాలి. అలా పాస్ చేయడం వల్ల కాలనీలో చెత్త అనేటువంటిది కనబడదని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా ఎక్కువగా ఏంటంటే పెద్ద పెద్ద కాలనీలో కూడా జీహెచ్ఎంసీ బండి ఒకటే వస్తుంది. అలాగే మార్నింగ్ వచ్చింది మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం అయిపోతుంది కాబట్టి ఆఫీసుకి వెళ్లే వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది. అలాగని బయట ఆ చెత్త బండిని చెత్త డబ్బాని బయట పెడితే కుక్కలు వచ్చేసి ఈటికెళ్తున్నాయి. దాని ద్వారా చిందర వందరయ్యి అది ఇంకా గలీజ్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పడేస్తున్నాం, ఇది ఇక్కడ పడేస్తున్నామని క్వశ్చన్ కాదు, మరి ఎక్కడ పడేస్తున్నాము, ఏ ప్రదేశంలో పడేస్తున్నాము, అక్కడ ఎటువంటి ఎటువంటి చెడు జరుగుతుంది అనేటువంటిది ఆలోచించి మీరు అక్కడ పడేయాల్సిన అవకాశం ఉంది. అలాగే ఇటువంటి పెద్ద పెద్ద కాలనీలో ఒకటి అయితే సరిపోదు అంటున్నారు ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా. 2 పెడితే కరెక్ట్ టైంకి వచ్చి వెళ్తారని. కానీ ఏది ఏమైనా మాత్రం గవర్నమెంట్ పాటిస్తే జనాలు కూడా జనాలు పాటించే ఒక సివిక్ సెన్స్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఎందుకంటే మనమే కాదు మన చుట్టుపక్కల బాగుంటేనే మనకి బాగుంటుందని చెప్పి ఆలోచించుకోవాలి. ఇది ఇవాళ నవత టీవీ కథనం.